Hi guys, this is Heba Patel congratulating Volga Video for achieving 17 million subscribers. All the very best and please don't forget to subscribe to Volga Video. నమస్తే, వెల్కమ్ టు ఓల్గా వీడియోస్. నేను భానుశ్రీ. ఇక తన ఫస్ట్ మూవీతోనే ది బెస్ట్ మూవీ అనిపించుకున్నటువంటి రాచరికం మూవీ డైరెక్టర్ సురేష్ లంకనపల్లి గారు మనతో పాటు ఉన్నారు. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మరి ఈ సినిమా యొక్క విశేషాలు ఏంటో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఏంటి అసలు, అంటే ఎంత కాన్ఫిడెంట్ గా తీసారా లేదంటే ఏదో అనుకోకుండా తీసారా ఏంటి అసలు? ఎట్లా ఈ రాచరికం మూవీ మీద మేము చూసాము, చాలా వరకు మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది, మంచిగా ఆడినట్టుగా కూడా విన్నాం మేము. ఏంటి అసలు ఈ మూవీ చేసేటప్పుడు ఈశ్వర్ ప్రొడ్యూసర్ నా ఫ్రెండ్ అనమాట. నేను ఒక ఫస్ట్ ప్లాట్ అనుకుంటున్నాను, క్లైన్ అనుకుంటున్నాను అని చెప్పి ఆయనకి చెప్పడం జరిగింది. ఇలా రాచరికం టైటిల్ అని చెప్తే బాగుంది, దీన్ని ఇంప్రూవ్ చేద్దాం అని చెప్పి ఆయన కూడా, అంటే ఆయన అనంతపురం సైడ్ అనమాట, రాయలసీమ సైడ్ ఆయన కూడా కొన్ని ఇన్పుట్స్ ఇవ్వడం జరిగింది. దాని ద్వారా ఒక 6 months వరకు అలా కథ రెడీ చేసాం. దాని తర్వాత అలా షూటింగ్. ఇలా అనుకున్నారా మీరు ఇంత రెస్పాన్స్ వస్తుందని? అంటే కష్టపడ్డాం, దానికి తగ్గ ఫలితం దొరుకుతుందని ఫస్ట్ నుంచి అనుకున్నామండి. అంటే సూపర్ హిట్ కొట్టేస్తామని. ఎందుకంటే అది నిజమే, ఎందుకంటే ఇప్పుడు ఈ ఎన్ని వేల కోట్లు పెట్టి సినిమాలు తీసినా కూడా అందరూ భయపడుతూ థియేటర్ వరకు వచ్చేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇన్ని కోట్లు ఖర్చు పెట్టినాము, ఇంత కష్టపడి తీసాము, మనీ ఖర్చు పెట్టడం పక్కన పెడితే ఫస్ట్ కష్టం దాని వెనుక చాలా ఉంటది. ఇంత పెట్టాము, అసలు సినిమా ఆడుతుందా ఆడదా అని ఒక సందిగ్ధ భావంలో అందరూ ఉంటారు. మరి మీరు ఎట్లా అనుకున్నారు? దట్టు ఇందులో వరుణ్ సందేశ్ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? హీరోగానే అని గుర్తొస్తుంది, హీరోగా పెట్టుంటారు అని అనుకుంటాం. కానీ మీరేంటి అంటే వరుణ్ సందేశ్ గారిని విలన్ గా చూపించారు. అంటే విలన్ గా చూపించడం అంటే సార్ వరుణ్ గారు ఎప్పటి నుంచి ఒక మంచి క్యారెక్టర్స్ చేద్దామని ఆయనకుందండి. నాకు ఫహద్ ఫాజిల్ గారు అని మీకు మలయాళంలో సూపర్ స్టార్ తెలిసి ఉంటుందండి. ఆయన నాయకుడు సినిమా చేశారు. నాయకుడు సినిమా చేసేటప్పుడు నేను ఆ మూవీ చూసానండి. అరే ఇలాంటి యాక్టర్ ఆయన హీరోగా చేశారు, మళ్ళీ ఇలాగ కూడా నెగిటివ్ షేడ్ కూడా చేస్తున్నారు, ఇలాంటి యాక్టర్ ఎవరైతే సెట్ అవుతారు మన రాచరికానికి అనుకొని చూస్తున్నప్పుడు నాకు ఆయన స్ట్రైక్ అయ్యారండి. ఆయన కూడా చెప్తే నేరేషన్ ఇచ్చాను ఒక 1 hour, అతను బాగా నచ్చింది. అప్పుడు చేద్దాం సురేష్ అని చెప్పి ఆయన అనడం జరిగింది. ఎందుకంటే వరుణ్ సందేశ్ గారిని అంటే ఆయనలో మీకు విలన్ ఎందుకు కనబడ్డారు? అది చెప్తాను కదండి, నేను ఆ నాయకుడు సినిమా చేసిన తర్వాత ఆయన మంచి ఆర్టిస్ట్ అండి వరుణ్ గారు. అంటే అన్ని అందరు లవర్ బాయ్ అంటారు కానీ మంచి ఆర్టిస్ట్ ఆయన. అలా కుదిరిందండి. ఇందులో అప్సరా రాణి గారు హీరోయిన్ గా చేస్తారు. ఆయన ఆవిడ ముందు ఆర్జీవి గారితో చేశారు, దాని తర్వాత మీ దాంట్లో ఎంట్రీ ఇచ్చారు హీరోయిన్ గా. ఇట్లా ఆమెనే అని ఎందుకు అనుకున్నారు? లేదు, ఫస్ట్ మేము ఆవిడనే అనుకున్నాం. మాకు ఒక హైట్ పర్సన్ అండ్ కళ్ళు చాలా పెద్దవి, పొలిటికల్ కి సంబంధించి ఒక హైట్ ఉన్న వ్యక్తి కావాలండి మాకు, మంచి యాక్టర్ అయ్యి ఉండాలి అట్ ద సేమ్ టైమ్. అయితే ఆర్జీవి గారి సినిమా నేను యాక్చువల్ గా సినిమా చూడలేదండి ఆర్జీవి గారిది. ఈ మేడం పిక్స్ కొన్ని నేను చూసానండి. పిక్స్ చూసేటప్పుడు కొండ అనే సినిమాకో దేనికో ఆర్జీవి గారు టెస్ట్ చేయించారండి, స్క్రీన్ టెస్ట్, ఫొటోస్ తీసారన్నమాట ఆవిడకి. అవి సోషల్ మీడియాలోనే ఒక పిక్ ఏదో వైరల్ అయింది యాక్చువల్ గా. అప్పుడు ఆ పిక్ చూసి ఈవిడ మనకు కరెక్ట్ గా సెట్ అవుతుంది పొలిటికల్ క్యారెక్టర్ కి అని చెప్పి మేము ఆవిడకి కాల్ చేయడం జరిగిందండి. కాల్ చేయడం జరిగితే పూణే రమ్మన్నారు. అప్పుడు ప్రొడ్యూసర్ గారు ఈశ్వర్ గారు నేను పూణే వెళ్ళాం అనమాట. పూణే వెళ్ళిన తర్వాత నాకు అసలు సినిమాలు చేయాలని ఇంట్రెస్ట్ పోయిందండి. దానికి ముందు రవితేజ గారి క్రాక్, భూమ్ బదల్ సాంగ్ ఫేమస్ అవ్వడం, ఆ తర్వాత వచ్చిన సాంగ్స్ అన్ని ఐటమ్ సాంగ్స్ వస్తున్నాయి, లేదంటే ఏవో చిన్న మూవీస్ వస్తున్నాయి. నాకు ఇంట్రెస్ట్ లేదు అలాంటి మూవీస్ చేయడానికి. కథ నచ్చితే ఖచ్చితంగా చేస్తానని చెప్పింది. ఆవిడకి నేరేషన్ ఇచ్చాను. నేరేషన్ ఇచ్చిన తర్వాత ఆవిడకి ఎస్ ఇలాంటి కథ నేను చేయాలనుకుంటున్నాను ఆవిడ ఫిక్స్ అయిందండి ఫస్ట్. అప్పుడు సినిమాలు ఆపేద్దాం అనుకున్న ఆవిడ రాచరికంతో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చిందండి. అది మేడం. సో సినిమాకి అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎంత పెట్టినటువంటి పెట్టినంత వచ్చిందా లేదంటే కలెక్షన్స్ అంటే ఇప్పుడు మనకి ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత మనకి ఎంత వస్తుంది అనేది ఫైనల్ గా మనకు ఒక విషయం తెలుస్తుందండి. అలా థియేటర్లో అయితే చాలా మంచి రెస్పాన్స్. మీరు ఇంత కష్టపడి తీసుంటారు కదా, అని ఎక్కడైనా అది లాస్ వచ్చింది అనిపించిందా? లేదంటే అంటే లాస్ ఏమి ఉండదు కానీ అంటే మేము యాక్చువల్ గా బడ్జెట్ దాటే చేసామండి. నేను ఫస్ట్ అనుకున్నది కొంత దానికి డబల్ అయింది యాక్చువల్గా సినిమా చేసేటప్పుడు. ఎందుకంటే యాక్షన్ సీక్వెన్స్లు కానీ స్పాన్ ఉంది సినిమాలో, చాలా ఆర్టిస్టులు కానీ ఇప్పుడు రంగస్థలం మహేష్ గారు ఉన్నారు, శ్రీకాంత్ అయ్యర్ గారు ఉన్నారు, హైప్రాది గారు ఉన్నారు ఈ సినిమాలో, వరుణ్ సందేశ్ గారు, విజయ్ హీరోగా చేశారు, విజయ రామరాజు గారు విలన్ గా చేశారు. అంటే చాలా మంది, విశ్వ గారు ఉన్నారు దీంట్లోని, భాషా గారు, ఇలా చాలా మంది నౌన్ ఆర్టిస్టులు ఉండడం వల్ల కొద్దిగా
ప్యాడింగ్ ఉండడం వల్ల ఇంకా బడ్జెట్ కొంచెం ప్రొలాంగ్ అయింది మీకు పెరిగిపోతుంది. దాంతో పాటు. దాంతో పాటు 66 days షూట్ చేయడం జరిగింది. ఓ నేను ఫస్ట్ సినిమా నాది ఐపీఎల్ చేసేటప్పుడు అప్పుడులోని బడ్జెట్ చాలా తక్కువ ఉండేదండి. అంటే అందరికి 24 crafts కి ఇవ్వాల్సిన ఇవి అమౌంట్స్ చాలా తక్కువ ఉండేవి. ఆ తర్వాత రాను ఈ 3 years లోని కొద్దిగా అందరికి అమౌంట్లు కూడా పెరిగాయి అనమాట. టెక్నీషియన్స్ అమౌంట్లు కానీ ఇవన్నీ పెరగడం వల్ల కొద్దిగా బడ్జెట్ మనకి ఇదైందండి. అయితే నష్టం వచ్చిందా లాభం వచ్చిందా, సినిమాకి మంచి టాక్ వచ్చిందండి ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని తర్వాత ఇప్పుడు అమెజాన్ ప్రైమ్కి ఇప్పుడు చేస్తున్నారు. అది మనకి అంటే ప్రొడ్యూసర్ నష్టపోకుండా ఆయన చేశారంటారు. హ్యాపీగా ఉంటే చాలండి, అంతే. ఆ విధంగా అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్ నష్టపోకుండా ఉండాలంటే పెట్టినంత వస్తే చాలా అంటారా? రావాలి. ఇంకా అసలు ఎక్కువ ఈ రావాలంటారా? రోజుల్లోని పెట్టింది అందరూ డబ్బుల కోసం సినిమాలు చేస్తే చిన్న సినిమాలు వర్కౌట్ అవ్వండి. ఎందుకంటే ఈ మధ్య రోజుల్లో మనం చూస్తున్నాం సినిమా అసలు చిన్న సినిమాలకని అంటే చిన్న ఆ. పెద్ద అని పేర్లు పెట్టేశారు. చిన్న అవును. సినిమాకి థియేటర్లు ఇవ్వట్లేరని బయట Yes. టాక్ బాగా వినిపిస్తోంది. అవును, అవును, ప్రొడ్యూసర్స్ పరిస్థితి ఎట్లా ఉంది సినిమా ఇండస్ట్రీలో అన్నది కూడా మనం చూస్తున్నాము. అవును. మీకు తెలిసినంత వరకు మీరేం చెప్తారు? అంటే నాకే తెలిసిన మట్టుగా వీళ్ళు పెద్ద సినిమాలు అయితే ఆటోమేటిక్ గా ఎప్పుడైనా వాళ్ళు డేట్ ఫిక్స్ చేసేస్తారండి. అంటే పలానా డేట్ కి వస్తున్నామని. వాటితో ఎప్పుడు పోటీ పడాలి అనుకోకూడదు మనం. అంటే మనం ఎంత మంచి సినిమా తీసినా సరే. అంటే ఇప్పుడు పెద్ద సినిమాలు ఏవైనా వస్తున్నాయి అని అంటే అవునండి, అంటే ఈ ఇప్పుడు పండక్కి కావచ్చు ఈ పండగ అవును. రిలీజ్ ఉన్నాయంటే అవునండి, మీది కూడా అప్పుడే వస్తుంది అనుకుందాం. అంటే అవును. వాళ్ళకు ఇట్లా డిఫరెన్స్ చూపిస్తారా? అంటే ఈ సినిమాని ఫస్ట్ పక్కకు పెడదాం ఎందుకంటే మనకి పెద్ద సినిమాలు ఉన్నాయి అని ఏమైనా తేడాలు జరుగుతూ ఉంటాయా? లేదండి, నాకు అలా ఏం పెంచదు. కానీ చాలా మంది మాట్లాడతారు కానీ ఆ విషయాన్ని. వాళ్ళు చాలా ఎక్కువ 100 కోట్లు పెట్టి సినిమాలు తీస్తారండి. పెద్ద సినిమాలు చిన్న సినిమాలు తేడా చెప్తాను చూడండి. 100 కోట్లు పెట్టి సినిమాలు తీస్తారు. ఇప్పుడు ఒకే రోజు సంక్రాంతికి 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి లాస్ట్ టైం. 3 అవును. పెద్ద సినిమాలే, చాలా అవును. ఎక్కువ డబ్బులు పెట్టారు. దాంట్లో నేను ఒక 5 కోట్ల సినిమాతో నేను వచ్చాను అనుకోండి లోపలికి. ఉమ్, వాళ్ళు అన్ని థియేటర్స్ ఇస్తే గానీ వాళ్ళకి లాభాలు వస్తాయి. లేదంటే వాళ్ళు పెట్టిన డబ్బులంతా పోతాయి యాక్చువల్ గా. వాడు గేమ్ ఆ, చేంజర్ చూసాం కదా. 500 కోట్లు పెట్టి తీసినటువంటి సినిమా ఎంతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు, ఎంతో అవును. కష్టపడ్డామని కూడా చెప్పారు. చివరిలో చూస్తే ఆ సినిమా అసలు ఫ్లాప్ అయింది, అడ్డర్ ఫ్లాప్ అయింది. అంటే డే 1 అసలు ఊహించకుండా బానే ఉంటది పెద్ద జరుగుతూ హీరోలది. ఉంటాయి. డే 2 అయితే కొద్ది టాక్ వస్తే అక్కడి నుంచి బానే ఉంటది. ఉమ్, ఆ టైంలో మనం వెళ్ళి చిన్న సినిమాలు దాంతో పోటీ పడాలి, మేము తీసిన చాలా గొప్ప సినిమా వాటికన్నా హిట్ అవుతుంది అంటే అది కరెక్ట్ కాదండి. ఉమ్, మనకు ఒక టైం చూసుకొని ఆ టైంలో రిలీజ్ చేసుకోవడం మంచిది, సేఫ్ గేమ్ లా ఉంటది ఉమ్. అనేది నా ఉద్దేశం. సో చిన్న మీరు సినిమాలకి మొత్తానికి సేఫ్ గేమ్ ఆడారా? సేఫ్ గేమ్ అందుకే మంచి టాక్ వచ్చింది. అంటే అవునండి. పోటీ పడకుండా చేశారు కాబట్టి మంచి అవునండి, రెస్పాన్స్ వచ్చింది. థియేటర్ లోనే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మ్మ్. ప్రతి ఒక్కరు ఇంతమంది కాల్స్ కానీ ఇంతమంది మనకు వైరల్ అవుతున్నాయి డైలాగ్స్ కానీ ఇవన్నీ అవుతున్నాయి అంటే బికాస్ ఆఫ్ ఆ టైంలో ఇంకే సినిమాలు లేవు కాబట్టి నాకు ఇందులో బాగా వైరల్ అయినటువంటి డైలాగ్ నేను ఒకటి మీకు చెప్తాను. అది ఎందుకు పెట్టారన్నది మీరు నాకు చెప్పాలి. చెప్పండి. ఆడపిల్ల అంటే ఆడపిల్ల అంటే ఈడపిల్ల కాదు ఆడపిల్ల అని అర్థమని మనము షర్మిల గారు వాడేటువంటి Yes, డైలాగ్ మనం వింటుంటాం. అంటే ఆ డైలాగ్ వింటే మనకి ఎవరు గుర్తుకొస్తారు? నార్మల్ గా అయితే షర్మిల గారే గుర్తుకొస్తారు. అవునండి, అవును. మరి మీరంటే ఇందులో షర్మిల గారిని గుర్తు చేసేలా చేశారా నవ్వుకోవడానికి? అసలు ఎలా పెట్టారు ఇది? నవ్వుకోవడానికి కాదండి, మ్మ్. యాక్చువల్ గా ఆ డైలాగ్ అంటే ఈ డైలాగ్ ని ఇందులో ఎందుకు వాడాల్సి వచ్చింది? ఒక సీన్ క్యాప్ట్ అయ్యేది ఏంటంటే, ఆ సీన్ జరిగేటప్పుడు ఈ అమ్మాయి మా మా వంశానికి చెంది ఒకే కుటుంబం నుంచి 2 సీట్లు ఎలాగ ఇస్తామని అడుగుతారండి. ఇది పొలిటికల్ డ్రామా అంతా. పొలిటికల్ డ్రామాలని ఓకే. 2 అంటే అప్పుడు ఈవిడేమంటది అంటే, నేను ఆ కుటుంబం కాదు, నాకు పెళ్ళి అయితే ఆడపిల్ల అవుతుంది కానీ ఈడపిల్ల అవ్వదు అని చెప్పి ఆ డైలాగ్ కరెక్ట్ గా యాప్ట్ అవుతుందని డైలాగ్ రైటర్ గారు మన రామప్రసాద్ గారు రాయడం అంటే జరిగింది. ఇప్పుడు షర్మిల గారు వాడినటువంటి డైలాగ్ నే తీసుకున్నారు కానీ తీసుకున్నాం. మీకు ఓన్ గా ఈ థాట్ అయితే రాలేదు కదా? రియల్ గా చెప్పాలంటే ఆ డైలాగ్ తీసుకున్నాం, కానీ అది కరెక్ట్ గా యాప్ట్ అండి. ఆవిడని యాప్ట్ అయింది. అవును. యాప్ట్ అవ్వడం బట్టి నేను తీసుకున్నాం. Okay. అది మ్మ్. ఆ విధంగా అండి. యా సూపర్. అసలు ఈ సినిమా యొక్క సందేశం ఏంటంటారు? సందేశం అంటే ఉమెన్ ఎంపైర్ అండి. అంటే ఉమెన్ పవర్. అంటే ఒక ఆడపిల్ల స్ట్రగుల్ పడుతూ తను ఇంక అన్నీ కోల్పోయిన తర్వాత తను ఒక రివెంజ్ తీర్చుకోవాలనుకుంటే, అది సొంత ఫ్యామిలీ మీద తీర్చుకోవాలనుకుంటే ఎలా ఉంటది అనేది ఈ రాచరికం మూవీ అండి. సో ఇందులో అంతా కూడా యాక్షన్, Yes, action packed. ఓన్లీ యాక్షన్ యాక్షన్ పొలిటికల్ అండి. పొలిటికల్ యాక్షన్. డ్రామా. ఓకే. ఇట్లా అంటే మీరు కథ కూడా మీరే నేనే రాసుకున్నారు రాశాను. కదా? అవును. రాసుకున్నప్పుడే అంటే వరుణ్ సందేశ్ గారిని కానీ ఇట్లా వీళ్ళని ఏమైనా అనుకున్నారా ముందుగా? అంటే రాస్తున్నప్పుడు ఎవరైనా మీకు ఇట్లా స్ట్రైక్ అయ్యారా, లేదంటే అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా తీసుకున్నారు? నేను కథ రాసినప్పుడు చెప్పాను కదా, నేను కథ రాసేటప్పుడు ఆర్జీవి గారిది కొండ ఫోటోషూట్ ఏదో జరుగుతుంది. సినిమా Okay, పేరు కొండ ఏదో రావాల్సింది, మరి నాకు Okay. తెలియదు. Ah. అప్పుడు ఈవిడ ఫొటోస్ నాకు కనిపించాయి అనమాట. కనిపించేసరికి ఈ కథకి ఈవిడ కరెక్ట్ గా యాప్ట్ అవుతుందని నాకు ఆవిడ చూసిన తర్వాత ఆర్జీవి గారి ఫోటోషూట్ నాకు ఉపయోగపడింది.
ఓకే. సో ఇందులో అయితే అప్సర గారే మీకు మంచిగా సెట్ అవుతారని మీరు Yes, ఫిక్స్ అయ్యారు. అవునండి, అవునండి. యా. Yeah. ఎట్లా మీరు అనుకున్న దానికి మించి చేశారా? లేకపోతే చాలా బాగా యాక్టింగ్ ఎట్లా చేశారు ఆవిడ, అనిపించింది? చాలా ఎట్లా బాగా చేశారు? చేశారండి, చాలా బాగా చేశారు. చాలా హ్మ్. obedient గా ఉంటారు సెట్స్ లో కూడా. ఆవిడ అంటే చేయాలనే తాపత్రయం ఉంటది. ఆవిడ హ్మ్. తెలుగు సరిగ్గా అర్థం కాకపోయినా సరే ఓహ్! ఆమ్, కానీ చూడ్డానికి అచ్చుకున్న తెలుగు అమ్మాయిలాగానే అనిపిస్తోంది. మంచి మీరు అన్నట్టు పొలిటికల్ కూడా బాగా సెట్ బాగా అయింది. సెట్ అయ్యారండి. బాగా సెట్ హైట్, అయ్యారు. ఇది పర్సనాలిటీ ఆవిడ. సో కథ చెప్తున్నప్పుడు కూడా అందరికి చెప్పిన వెంటనే కూడా ఒప్పేసుకున్నారు. ఇటు వరుణ్ సందేశ్ గారే Yes కావచ్చు, అండి, అవునండి. ఇటు అప్సరా మేడం అప్సర గారు, గారు అవును. కావచ్చు. యా. శ్రీకాంత్ అయ్యర్ గారు కూడా చాలా మంచి క్యారెక్టర్ చేశారు దీంట్లోనే. ఓకే. మన హైపరాది గారు బాగా నవ్వించారు. భాషా గారు, హైపరాది గారు. మన బిగ్ బాస్ విశ్వ గారు మీకు తెలిసిందే, ఆయన వేరే అవును. అనే ఒక క్యారెక్టర్ చేశారు దీంట్లో, మాస్ క్యారెక్టర్. అది బాగా వచ్చింది. రంగస్థలం మహేష్ గారు, ఇప్పుడు ఆయన సినిమా తండేల్ సూపర్ హిట్ అయింది, దాంట్లో చాలా మంచి క్యారెక్టర్ చేశారండి. ఇక చూడాలి ఈ రోజు వెళ్ళి. అలా అందరూ విజయ రామరాజు గారు 6'4" హైట్ ఉంటాడు ఆయన, బైరెడ్డి అనే క్యారెక్టర్ చేశాడు ఆయన. మీ మదర్ గారు కూడా దాదాపుగా 100కి పైగా సినిమాలు చేశారని కూడా మేము అవునండి, విన్నాము. అవునండి. జగదీశ్వరి గారు కదా. Yes, అవునండి. Yes. అంటే సినిమాలోనే ఒక ఆర్టిస్ట్ కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి అవునండి. మీకు ఇది బాగా కలిసి వచ్చింది అనుకోవచ్చా, లేకపోతే ఎట్లా? అవునండి, ఒక విధంగా అంటే సినిమా నాలెడ్జ్ ఉండాలండి. యాక్చువల్గా నేను కొరియోగ్రాఫర్ నేను బేసికల్గా. తర్వాత నేను డైరెక్షన్ నాకు ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ అనమాట. నా 7th క్లాస్ నుంచి స్క్రిప్ట్స్ రాయడం మొదలు పెట్టాను నేను. మా మదర్ పరశూరి కళా పరిషత్, అక్కినేని కళా పరిషత్, ఎన్టీఆర్ కళా పరిషత్, ఇలా అన్ని పరిషత్తులకి వెళ్ళేవారు, నాటకాలు వేసేవారు. 96లో నంది అవార్డు విన్నర్ కూడా ఆవిడ. ఇలా చేయడం వల్ల ఏంటంటే నా రైటింగ్ బాగుండేది అనమాట. వాళ్ళు స్క్రిప్ట్స్ ఇచ్చేవారు, అది ఫేర్ చేయమనేవారు. రైటింగ్ బాగుంటే చాలు. అప్పట్లో అంటారు కదండి, మనము ఎగ్జామ్ లో పాస్ అవ్వడానికి గల ఫస్ట్ కారణం అంటే రైటింగ్ వల్లే అంటారు. చూసిన వెంటనే అక్కడ ఇంప్రెషన్ కొట్టేస్తారని చెప్పేసి. అంటే వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ ని నేను అలాగే ఫేర్ చేసేవాడిని చూసి, అప్పుడు నాకు ఎలా రాయాలనేది నేర్చుకునేవాడిని. స్క్రిప్ట్ అంటే ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా రాయాలి, అసలు లేదండి. అలా ఏంటంటే మనకి ఈజీగా ఉంటదండి స్క్రిప్ట్ రాయడం. అప్పుడు నేను కథలు ఆలోచించుకోవడం, అలా రాయడం, అప్పటి నుంచే నాకు అంటే అమ్మగారి నుంచే మీకు అది వచ్చిందా? 100% అండి, మదర్ వల్ల వచ్చింది. అమ్మగారు ఒకరే కదా ఆర్టిస్ట్, అంటే మీ మొత్తం ఫ్యామిలీ? అవునండి, మా మదరే ఆల్మోస్ట్ 10 మూవీస్ దాటే చేశారు. నాని గారి సినిమాలు ఏ సినిమాలు చూసినా ఆవిడ ఉంటారు. లక్కీ చామ్ అనుకోవచ్చు. అలాగే సో మీకు అది బాగా కలిసి వచ్చింది. ఏమంటూ ఉంటారు అంటే మీ మదర్, అంటే ఇప్పుడు కొందరు ఫ్యామిలీ నుంచి ఆర్టిస్టులు ఉన్నప్పటికీ కూడా పిల్లలు కూడా ఇటు ఎందుకులే వేరే అని అనుకుంటూ ఉంటారు సాధారణంగా. అంటే మీ మదర్ మీకు ఎట్లా సపోర్ట్ చేసేవాళ్ళు మీరు ఇది చెప్పినప్పుడు కావచ్చు, ఇట్లా అవుదాం అనుకున్నప్పుడు? అంటే నేను ఫస్ట్ కాలేజ్ ఇవన్నీ చదువుతున్నప్పుడు నేను గట్టిగా చదివేవాడిని కదండి సరిగ్గా. క్రికెట్ ఆడేవాడిని 24 గంటల గ్రౌండ్ లోని. చదవరు కానీ రాస్తారు. అంటే అయితే క్రికెట్ ఆడుతుంటే క్రికెట్ ఏం చేస్తుంది, వద్దు ఇది అది అని చెప్పి చాలా అనేవారు అనమాట. అనేవారు మనకి. దాని తర్వాత అలా అలా క్రికెటర్ అవుదాం అనుకునే దీంట్లో నుంచి ఇలా షిఫ్ట్ అవ్వాల్సి వచ్చిందండి. అంటే వాళ్ళ జర్నీలో నేను వెళ్ళిపోయాను. అన్ఎక్స్పెక్టెడ్ అనుకోని కాదు. దాని తర్వాత అలా 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 కొన్ని 15 years నుంచి అలా కొరియోగ్రాఫర్ గా మళ్ళీ అలా కథలు రాయడం, IPL ఫస్ట్ సినిమా చేయడం, కథ చెప్పడం, ఆ విధంగా జర్నీ స్టార్ట్ అయింది. ఎన్ని కథలు రాసి ఉంటారు? ఎన్ని కథలు ఇప్పుడు నా దగ్గర అయితే ఆల్మోస్ట్ ఒక 6 స్టోరీస్ ఉన్నాయండి. ఉన్నాయి. అప్కమింగ్ లో వాడతారు. వాడతాను. పెద్ద బ్యానర్ కి ఇప్పుడు 2 కథలు చెప్పాలి యాక్చువల్ గా. 16th 17th ఒకటి ఉంది, ఒక పెద్ద బ్యానర్ ది. ఇన్ కేస్ అది గాడ్ గ్రేస్ వర్కౌట్ అయితే మాత్రం చాలా పెద్ద వర్కౌట్ అవుతుంది. ఎందుకు వర్కౌట్? ఫస్ట్ సినిమాతోనే మంచి నిరూపించుకున్నారు. ఫస్ట్ సినిమా అని మనం మాట్లాడుకుంటున్నాం కానీ దీనికి ముందు మీరు IPL అనే సినిమా చేశారు కదా, ఇట్స్ ప్యూర్ లవ్ అని. ఇది లాక్డౌన్ లో వచ్చింది. లాక్డౌన్ అంటే ఇది కంప్లీట్ గా లవ్ స్టోరీ డ్రామా, లవ్ స్పోర్ట్స్ క్రికెట్ సంబంధించిన దానికి సంబంధించి. ఓకే. అంటే అది లాక్డౌన్ లోనే రిలీజ్ చేయడానికి కారణం ఏంటంటారు? అంటే లాక్డౌన్ అయిపోయిన తర్వాత January 1st థియేటర్లు అన్ని రిలీజ్ చేశారండి. యాక్చువల్ గా థియేటర్లు అన్ని ఓపెన్ చేశారు. ఆ టైంలోని ఏమైందంటే మేము ఆ సినిమా చేయడానికి చాలా స్ట్రగుల్ పడ్డామండి. IPL ప్రొడ్యూసర్ కూడా పాపం చాలా స్ట్రగుల్ పడ్డాడు. మూవీ స్టార్ట్ చేసాము, ఒక 1 month అవుతుంది. 1 month తర్వాత లాక్డౌన్ పడిపోయింది, కోవిడ్ అని చెప్పి. అన్ఎక్స్పెక్టెడ్. మళ్ళీ మధ్యలో చేయాలంటే 50 members తోనే షూట్ చేయాలి. 6 నెలలు 7 నెలలు ఖాళీ ఉండిపోయాం. ఆయన 3 days చేసేవాళ్ళం, ఒక 3 months ఖాళీ ఉండేవాళ్ళం. 3 days చేసేవాళ్ళం. అలా అయిపోయింది. ఆ షూటింగే 2 years పట్టిందండి. మేము చేసిన తక్కువ డేసే, 30 days చేసాం షూట్. కానీ కాశ్మీర్ లో చేయాలి మేము. ఓకే. అనుకున్న దాని ప్రకారం చేస్తారా మరి అక్కడ? అది ఏం లేదని, చాలా అంటే ఇక్కడ నుంచి వెళ్ళడానికి కానీ చాలా స్ట్రగుల్ పడ్డాం. అక్కడ లోకల్ వాళ్ళని పెట్టుకొని చాలా ఇబ్బంది అయింది.
మేము అనుకున్నది అనుకున్నట్టు నిజంగా చేయలేకపోయాం. మరి అన్ని తెలిసి కూడా ఎందుకని లాక్డౌన్ లోనే రిలీజ్ చేశారు? అంటే అంటే కొంచెం టైం లాక్డౌన్ తీసుకొని అంటే ఉండొచ్చు కదా. అప్పటికే 2.5 ఇయర్స్ 2 ఇయర్స్ అవుతుందండి. ఓకే, లేట్ ప్రొడ్యూసర్ కూడా అయిపోయింది బాగా. బాగా లేట్ అయితే అది పాత సినిమా అనుకున్న ఫీలింగ్ వచ్చేస్తుందండి. అంటే చాలా మంది యాక్ట్ చేశారు. పోసాని కృష్ణమురళి గారు, సుమన్ గారు, ఇలా చాలా మంది ఆర్టిస్టులు, జబర్దస్త్ రామ్ ప్రసాద్ గారు, ఇలా చాలా మంది చేశారు, రవి గారు. కాకపోతే ఏమైందంటే అది ఆ టైంలో మేము రిలీజ్ అయిపోతే అతనికి ఇంకా లేట్ అయితే డబ్బులు రాలేని పరిస్థితి అండి అది. February 9th రిలీజ్ చేసాం యాక్చువల్గా సినిమా లాస్ట్ అప్పుడు 2 ఇయర్స్ బిఫోర్. అయితే అప్పుడు కూడా మా ప్రాబ్లం ఏంటంటే థియేటర్లోనే 4-5 మెంబర్స్ కన్నా ఎక్కువ ఉండేవారు కాదు. అరే అంటే అప్పుడు అందరూ భయపడేవారు. అంటే సినిమాకి అవునది. రావాలంటే లాక్డౌన్ కి కంప్లీట్ కంప్లీట్ గా అది అది అరే ఈ జనాలు ఇది నేను ఏమైనా భయం మాకు ఇదైతుందా అనే ఫీలింగ్ లో ఉన్నారండి. అది మేము రాంగ్ టైం అనుకున్నాం. ఇంకా అలాగా సినిమా అంటే మీకు అన్ని తెలిసి రిలీజ్ చేశారంటే కలెక్షన్స్ రాకపోయినా పర్లేదు, ఇక మా సినిమా బయటికి వచ్చేయాలనుకున్నారు అంతేనా? నేనేమనుకున్నానంటే ప్రొడ్యూసర్ సేఫ్ సైడ్ రావాలంటే అది అక్కడ థియేటర్ లో రిలీజ్ చేసి ఓటీటీకి ఇచ్చేయాలనే ఉద్దేశంతోనే మేము ఉన్నామండి ఆ సినిమా. ఓకే, అంటే చాలా తక్కువ ఎలా ఆడింది అప్పుడు ఆ సినిమా? అంటే పాండమిక్ లో ఎలా ఆడుతూ మనకు తెలిసి ఓటీటీకి కూడా ఇచ్చామన్నారు దాంట్లో కదా. సాంగ్స్ అని హిట్ అండి. శ్రీరామ్ గారు చేశారు. సాంగ్ చాలా హైలైట్ అది సాంగ్. అలా మంచి పేరే వచ్చిందండి. అంటే మరి ఇది అంటే కలెక్షన్స్ రాకపోయినా సినిమాకి మంచి పేరు వచ్చింది అందులో. ఇండస్ట్రీలో అంటే దాదాపు ఒక 15 years నుంచి ఉంటున్నారా మీరు? ఆల్మోస్ట్ అండి. అంటే మా మదర్ ఇప్పటి నుంచో ఉన్నారు. ఇంకా ఆవిడ మదర్ దగ్గర ఎప్పటి నుంచి నుంచి నేను అంటే ఉన్నాను. మీరు ఇండస్ట్రీకి 15 ఎంట్రీ years ఇవ్వడం 15 కావచ్చు, years, ఈ రోజు 15 వరకు స్టిల్ 15 years 15 years. ఎట్లా ఉంటది అంటే మీ సినిమా ఇండస్ట్రీలో అంటే మీరు చూస్తున్నారు కాబట్టి పరిస్థితులు కావచ్చు, పరిస్థితుల ప్రభావాలు కావచ్చు, మీకు పెద్ద పెద్ద వాళ్ళతో అనుబంధాలు కూడా ఉండే ఉంటాయి. అవునండి. ఎట్లా ఉంటుంది అంటే ఈ సినిమా ముందుగా అప్పటి సినిమా గురించి మనం వదిలేద్దాం, ఎందుకంటే అది పాండమిక్ లో వచ్చింది, Yes, yes, కంప్లీట్ గా yes, yes. తక్కువ. అవునండి. ఇప్పుడు రాచరికం గురించి మాట్లాడితే దీని గురించి ఇండస్ట్రీ నుంచి రెస్పాన్స్ ఎట్లా వచ్చింది? బోయపాటి శ్రీను గారు ఫస్ట్ టైం టైటిల్ పెట్టేటప్పుడు ఆయన దగ్గరికి వచ్చి మనం ఫస్ట్ రోజు ఓపెనింగ్ పిలిచామండి. సార్ అప్పటికి వేరే సినిమా షూట్ లో ఉన్నారు. ఇప్పుడు కొత్త సినిమా అవుతుంది కదండి. షూట్ లో అంటే టైటిల్ చూసి "అరే, నా సినిమా టైటిల్ లాగా ఉందబ్బా, భలే ఉంది, ఎంత మంచి వైలెంట్ గా ఉంది, రాచరికం వైలెంట్ అని రాచరికం ఒక ఇది భలే ఉంది" అని చెప్పి వాయిస్ మెసేజ్ పెట్టారన్నమాట. అది మాకు చాలా హ్యాపీ అనిపించింది. నేను రాకపోయినా సరే బ్లెస్సింగ్స్ ఉంటాయని చెప్పి ఆయన చెప్పారన్నమాట. దాని తర్వాత ఏం జరిగిందంటే ఇంకా ప్రతి ఒక్కరు ఈ సినిమా గురించి మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. రాచరికం ఏంటి, రాచరికం అని అందరూ ప్రతి ఒక్కరు. మాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పుడు శాంసంగ్ రాయ్ డైరెక్టర్ గారు మా సాంగ్స్ ఆయన సాంగ్ రిలీజ్ చేయడము, శ్రీ విష్ణు గారు సాంగ్ రిలీజ్ చేయడం, మారుతి గారు ట్రైలర్ రిలీజ్ చేయడం, మాకు ఏమనిపించింది అంటే ఇండస్ట్రీలో అందరూ హెల్ప్ చేస్తారండి. ముఖ్యంగా టిఎస్ఆర్ మూవీ మేకర్స్ వాళ్ళు కూడా అంటే ప్రీ రిలీజ్ లోనే మీకు సినిమా ఇస్తున్నామని కూడా చెప్పడము, అదేవిధంగా రాజమౌళి గారిని చూసినట్టు అనిపించింది, అంటే చేసినట్టు అనిపించింది అన్నారు. జూనియర్ రాజమౌళి గారిని చూస్తున్నామని కూడా ఆయన చెప్పడం జరిగింది స్టేజ్ మీద ప్రీ రిలీజ్ ఈవెంట్ లో. ఎట్లా అనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే? అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ట్రైలర్ చూసినప్పుడు ఆయన అంటే సినిమా రాకముందే ఇంకా రిలీజ్ అవ్వకముందే ఆయన నాకు సినిమా ఇవ్వడం చాలా గొప్పతనం అండి. అది తర్వాత ఏమైతుందని వేరే విషయం ఆలోచించలేదు ఆయన. సినిమా రాకముందే నాకు సినిమా ఇచ్చాడు. అసలు మాట ఇచ్చేసారు అసలు అది కదా. అవునండి, చాలా హ్యాపీ అనిపించింది. ఆ స్టోరీ డిస్కషన్స్ ప్రస్తుతానికి జరుగుతున్నాయండి. అది మంచిగా కథ ఇంకా డెవలప్ చేస్తున్నాం. మేబీ ఒక 1 month 2 months లోనే అది ఇది అవుతుందండి. ఎట్లా ఉంటది ఇండస్ట్రీ నుంచి మీకు సపోర్ట్ ఏ విధంగా ఉంది ప్రస్తుతానికి? సపోర్ట్ అంటే నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలనుకోనండి. ఎందుకంటే మనం ప్రూవ్ చేసుకున్నప్పుడే వెళ్ళామనుకోండి అందరి దగ్గర గౌరవం ఉంటుంది. మనం చాలా మంది తెలిసినా సరే ప్రూవ్ చేసుకోకుండా వెళ్ళామనుకోండి వాళ్ళని బాధ పెట్టినట్టు ఉంటుందండి. అంటే నాకు ఇది చేయండి, అది చేయండి అని అడిగితే ఉంటుంది, బాగోదని నా ఉద్దేశం అండి, అంతే. అదే మనం ఏదైనా ప్రూవ్ చేసుకొని వెళ్ళామనుకోండి అప్పుడు వాళ్ళే దగ్గర తీసుకోండి, నువ్వు ఆల్రెడీ ఇతను టాలెంటెడ్, మనం హెల్ప్ చేయొచ్చు, ఇంకొద్ది ముందుకు పైకి తీసుకురావచ్చు అనిపిస్తుంది అండి. ఏమీ లేకుండా మనం వెళ్ళడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం అండి, అంతే. ఎందుకంటే వాళ్ళే బిజీ ఉంటుంది, బిజీ లైఫ్ ఉంటుంది. పెద్ద పెద్ద డైరెక్టర్లు కానీ హీరోలు కానీ వీళ్ళందరూ ఏంటంటే ఏం ఆలోచిస్తారంటే వాళ్ళు బిజీ పనుల్లో ఉంటారండి. అంటే ఒక ఆర్టిస్ట్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి అడగాలంటే పాసిబిలిటీ ఉంది, ఎందుకంటే తెలిసిన వాళ్ళు ఉంటారు, కొంచెం మదర్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి అడగడం. కానీ మీరు అప్పటికీ కూడా అడగకుండా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలనుకున్నారు, అది చాలా మంచి విషయం, చాలా గ్రేట్ అసలు. మరి ప్రూవ్ చేసుకోగలిగారా ఈ సినిమాతో? అందుకే కదండి ఇప్పుడు నేను 2 పెద్ద కంపెనీలకి స్టోరీ చెప్పగలుగుతాను. టిఎస్ఆర్ ఫిలిమ్స్ ప్రూవ్ చేసుకోగలిగానని మీరు అనుకుంటున్నారా? 100% అండి. ఎందుకంటే ఈ అబ్బాయి చేయగలడు,
ఈ మాస్ సినిమాలు ఇవన్నీ గట్టిగా చేయగలడనేది ఉమ్. ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు పర్సనల్ గా అంటే ఈ రాచరికం సినిమా చూసిన వాళ్ళు కావచ్చు, ఇండస్ట్రీలో ముఖ్యంగా బయట వాళ్ళ రివ్యూ అంటే బయట జనాలు చూసే ఆడియన్స్ ఏమనుకుంటున్నారు, మనం చూసేసాం ఆల్రెడీ, ప్రతి దాంట్లో చూసాం, మంచి రెస్పాన్స్ ఉంది. ఇండస్ట్రీ నుంచి చూసినటువంటి వాళ్ళు ఈ సినిమా గురించి మీతో పర్సనల్ గా ఏమైనా అన్నారా, అంటే ఏం చెప్పడం జరిగింది? చాలా మంది నాకు అంటే పర్సనల్ గా ఆ రోజు సినిమా రిలీజ్ అయింది, రిలీజ్ దగ్గర నుంచి నాకు ఫోన్ కాల్స్ ఆగలేదండి. నా ఫస్ట్ టైం నా ఫోన్ అన్నిసార్లు రింగ్ అప్పుడు ఓకే. చాలా బాగుంది, మెసేజ్లు బాగుంది, ఇది చాలా బాగా చేశారు, ఇది చేశారు, యాక్షన్స్ బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి కొంతమంది, ఇలా మీ టేకింగ్ బాగుందని కొంతమంది, డైలాగ్స్ బాగున్నాయి అని కొంతమంది, అంటే ఇలా నెంబర్ ఆఫ్ వాళ్ళు ఇచ్చేసారండి, మీరు మంచి హైట్స్ ఎదుగుతారు అని అని చెప్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. అదే ఓకే, ఇవన్నీ మనం అంటే తీసుకోవాలి, కానీ అది మరి ఇక్కడ ఎక్కించుకోకూడదు. తీసుకొని ఇంకా మనం మంచిగా, కొంతమంది అంటారు కొద్దిగా ఇలా చేస్తే బాగుంది, కొద్దిగా ఎలా చేస్తే బాగుంది అని కూడా అంటారు. అవి వినాలండి ఎప్పుడు. అవును, కరెక్టే, నిజంగా. ఎందుకంటే ఎందుకంటే మనం అవి కూడా తీసుకోగలిగితేనే కదా నెక్స్ట్ తీసుకోగలిగితే రిపీట్ అవ్వకుండా సరిదిద్దుకోగలుగుతాం. సరిదిద్దుకొని వెళ్తేనే పైకి ఎదగలం. అవును. మనమే మోనార్కులు అంటే పెద్ద పెద్ద వాళ్ళ అసలు వల్లే అవ్వదు, అవ్వలేదు. అది అవ్వదు, అట్లున్న వాళ్ళు అసలు ప్రతి అవ్వదు. ఒక్కరు ఇండస్ట్రీలో ఫస్ట్ హిట్ కొట్టగలరండి, కానీ అక్కడి నుంచి దాన్ని బ్యాలెన్స్ చేస్తూ చేయాలంటే చాలా కష్టం అండి. సూపర్. ఇట్లా ఆలోచించితే ఖచ్చితంగా సక్సెస్ అనేది ఎప్పుడు ఉంటుంది. థ్యాంక్ యూ. యా, అంటే మీరు ఇది ఇప్పుడు ఐపీఎల్ చూసుకున్నా గానీ ఇప్పుడు రాచరికం చూస్తున్నాను, డైరెక్ట్ గా డైరెక్టర్ గానే ఎంట్రీ ఇచ్చారు, ఏడిగా ఎప్పుడు చేయలేదు కదా మీరు? లేదు లేదండి, నేను కొరియోగ్రాఫర్ కదా, నాకు ఈజీ ఉంటదండి ఓకే ఓకే. కెమెరా ఇవన్నీ మనకి. అంటే ఇంకా ఎక్స్పీరియన్స్ పొందడానికి మరి మీకు ఎప్పుడు అట్లా లేదు లేదు పెద్ద సినిమాలకు వర్క్ చేద్దామని ఎప్పుడు అనిపించలేదా? అలా ఏం లేదండి, ఫస్ట్ నుంచి చెప్పాను కదండి, 7th క్లాస్ నుంచి మనం ఇదే ఫీల్డ్ లో ఉన్నాం. మనం ఇంకా నేర్చుకోవడానికి చాలా ఉంటది, కానీ మనం తీయగలం అనే కెపాసిటీ, నమ్మకం ఫస్ట్ మనలో ఉండాలి. ఉండాలి, ఎందుకంటే అవి ప్రొడ్యూసర్ డబ్బులు. మనం ఏదో మన ట్రయల్స్ కోసం మనం చేసామనుకోండి, అది ఇదే మనం చేయగలమా చేయలేమనేది ముందు మన కాన్ఫిడెన్స్ చూసుకొని, మనం కొన్ని సీన్స్ తీసుకొని చూసుకుంటే ఎస్ ఈ అబ్బాయి చేయగలడు అని ముందు ఒక డెమో చూపిస్తాం. అలాగే ఐపీఎల్ కూడా అలా చేయడం జరిగింది. సో దాని నుంచి సినిమా మంచిగా ఉన్నప్పటికీ కూడా లాక్డౌన్ వల్ల కొంచెం డిస్టర్బ్ అయ్యారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ మీరు మంచి సినిమాతో కొంతవరకు బ్రేక్ పడింది కదా మధ్యలో. అంటే బ్రేక్ పడిందండి, ఐపీఎల్ తర్వాత బ్రేక్ పడిందండి. అంటే కథలు రాసుకోవడం వీటిలో నేను ఎక్కువ బయట తిరగనండి. చాలా మంది ఏమంటారు అంటే, ఎందుకు బయట తిరగరు మీరు ఎక్కువ అంటే, 24 గంటలు ఎందుకు రూమ్లోనే, ఆఫీస్ రూమ్లోనే ఎందుకు అలా ఉంటారు అంటారు. అంటే బయట నేను అప్పుడప్పుడు వెళ్తాను, కానీ నాకు అదే కథల మీదే ఇంట్రెస్ట్ ఉంటుందండి. మంచి కథ రాయాలి, డిఫరెంట్ కథలు రాయాలి అని ఒక ఫీలింగ్ అనమాట నాకు. అంటే ఇట్లా వస్తాయి ఇట్లాంటి థాట్స్ కావచ్చు, అంటే ముఖ్యంగా మీ డైరెక్టర్స్ కి, అంటే ఇప్పుడు బయట తిరగరని చెప్తున్నారు మీరు, మరి ఎట్లా అంటే కూర్చున్న దగ్గర ఇలాంటి ఇది చేయాలి, కొత్త కథలు రావాలంటే అండి ఎవరు కొత్త కథలు చేయలేరండి, ఇది నిజం. ఫ్యాక్ట్, నిజం చెప్పాలంటే మనకి ఎక్కడో ఒక సబ్ కాన్షియస్ లోని ఒక ఏదో ఒక లైన్ తడుతుంది అనమాట. అది మనం ఏదో రెఫరెన్స్, ఏదో సినిమా అవ్వచ్చు, లేదంటే ఏదైనా వెబ్ సిరీస్ అవ్వచ్చు, ఏదైనా ఆర్టికల్ అవ్వచ్చు, ఏదైనా బుక్ లో ఇది అవ్వచ్చు, అది మన మైండ్ లో పడిపోతుంది. మైండ్ లో పడిపోయిన తర్వాత ఈ లైన్ ఏదో బాగుందని అనిపిస్తుంది. ఆ లైన్ ఎప్పుడుకో వారం రోజులు 10 రోజుల తర్వాత ఇదేదో కొత్త లైన్ లో ఉంది, ఇది రాస్తే బాగుంటదేమో అనిపిస్తుంది. అలా కథ స్టార్ట్ అవుతుందండి. మీరు ఆల్మోస్ట్ సినిమాలన్నీ చూస్తే ఎక్కడో ఒక దగ్గర పుట్టినవేనండి అవి. అంటే సొంతగా నేనే చేసేసాను అనే దీని మీద అసలు అలాంటిది ఉండదు, నిజం చెప్పాలంటే. జీవితం అంతేనండి, ఎక్కడో ఒక దగ్గర మనకు ఒక పాయింట్ తగులుతుంది, ఆ పాయింట్ నుంచి కథ రాస్తాం మనం అంతే. ఏంటి మరి ఇప్పటి వరకు అయితే మంచిగా జర్నీ సాగింది అనుకుంటాను. సూపర్ అండి, ప్రస్తుతానికి అంత హ్యాపీ. ఇప్పుడు ఈ 15 years లో ఏమన్నా ఇబ్బందులు ఫేస్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయా? చాలా ఇబ్బందులు అంటే ఆల్మోస్ట్ ప్రతి డైరెక్టర్ కి ఉంటాయండి, ఖచ్చితంగా ఉంటాయి. మీరు ఎంట్రీ ఫైనాన్షియల్ గా పెద్ద స్ట్రాంగ్ ఏం కాదు. అట్ ద సేమ్ టైమ్ నేను కొరియోగ్రాఫర్ గా మానేసిన తర్వాత ఓన్లీ ఒక సినిమా మీద 2 years ఐపీఎల్ మీద పనిచేయడం, ఇది ఈ సినిమా మీద ఒక 1.5 year పనిచేయడం. అంటే ఇవి కొత్త డైరెక్టర్స్ కి డబ్బులు అనేవి చాలా తక్కువ వస్తాయండి. అది బ్యానర్ పెద్ద అనుకోండి, వాళ్ళు మనం ఇచ్చేయడానికి చూసుకుంటారు వాళ్ళు. ఇది కొత్త బ్యానర్, ఇది కూడా ఇప్పుడైతే పెద్ద బ్యానర్లకు వెళ్తున్నాం కాబట్టి ప్రాబ్లం ఉండదని అనుకుంటున్నాను నేను. అప్పటికి కూడా చిల్ బ్రోస్ ఎంటర్టైన్మెంట్స్, ఇప్పుడు నేను రాచరికం వాళ్ళు కూడా నన్ను ఆల్మోస్ట్ 1 year వరకు బాగానే చూసారు అన్నమాట. ఆఫీస్ లోని మెయింటెనెన్స్ కానీ వీటన్నిటి కానీ మనకి ఇదంతా కానీ బాగా చూసారు, సపోర్ట్ ఇచ్చారు ఈశ్వర్ గారు. అది హ్యాపీ అండి ఆ టైంలో. అంటే ఈ సినిమా మీ మదర్ చూసి ఏమన్నారు? ఆవిడ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. ఆవిడ ఎప్పుడు అంటే మా మదర్ ఎప్పుడు ఒకటి చెప్తారన్నమాట, నువ్వు జగదీష్ వాళ్ళ అబ్బాయి కాదు,
సురేష్ వాళ్ళ మదర్ జగదీష్ రే అనిపించుకోవాలి అని చెప్పి ఎప్పుడు మాట అంటుంటారు అన్నమాట. ఓకే. అంటే ఆవిడకి ఎవరో చెప్పారంట ఒకసారి, ఆవిడ ఎప్పుడు అదే చెప్తుంటారు నాకు. ఆ దిల్ రమేష్ గారు కూడా ఇప్పుడు అదే అంటారండి, ఆ రేంజ్కి ఎదగాలి నువ్వు. ఆయన సినిమా చూడక ముందు అంటే మీ మదర్ తో మీరు డిస్కషన్ చేసే ఉంటారు, అప్పుడు ఏమన్నారు? అంటే సినిమా చూడక ముందు ఇది ఏమన్నా నరేషన్ ఇచ్చారా మీ అమ్మగారు? ఇవ్వనండి మదర్కి ఏమని, నేను అసలు జస్ట్ చెప్పారా అట్లీస్ట్ ఇట్లా ఇలా సినిమా అనుకుంటున్నాను, చేద్దాం అనుకుంటున్నాను ఏమన్నారు అప్పుడు? చెప్తాను అంటాను కానీ కథ ఇప్పుడు మదర్కి చెప్పనండి నేను. ఓకే. ఇలా చెయ్యాలనుకుంటున్నాను అనే విషయాన్ని అయితే చెప్తాను. ఆర్టిస్ట్గా ఆవిడ టాప్. నేను అసలు అంటే కథల సెలక్షన్లోని ఎవరైనా ఇన్ కేసు అంటే ఇన్పుట్స్ ఇవ్వచ్చు కానీ కంప్లీట్గా ఇది వద్దులే అనేసారు అనుకోండి, మళ్ళీ టెన్షన్ స్టార్ట్ ఓకే అవుతుంది. ఓకే, అది దృష్టిలో పెట్టుకొని మీరు జాగ్రత్తగా వ్యవహరించారు మదర్ దగ్గర కూడా. అవునండి, అవును, ఓకే. అవును. చెప్పగా అంటే ఇట్లా అట్లీస్ట్ టైటిల్ ఏమన్నా చెప్పారా? అప్పుడు చెప్పాను అనుకున్నారా? అవి చెప్పాను, ఇలా అనుకుంటున్నాను కథ, ఇలా అనుకుంటున్నాను, ఇలా ఫ్యామిలీ కథ, ఒక పొలిటికల్ కథ, క్రైమ్ మీద చెప్పాను, బాగుంది చెయ్యి అని చెప్పారండి. ఓకే, సపోర్ట్ ఇచ్చారు ఎప్పుడు కూడా? కంప్లీట్ గా స్టోరీ అయితే నేరేషన్ ఇవ్వలేదు యా, మదర్కి. యా, ఓకే, యా, యా. అలా అండి. ఓకే, ఫైనల్ గా ఇంతవరకు అయితే మంచిగా సాగింది మీ జర్నీ. Yes. నెక్స్ట్ ఏంటి అప్కమింగ్ మూవీస్? అప్కమింగ్ మూవీస్ అదేనండి. ఇప్పుడు నేను ప్రస్తుతానికి చేయబోతుంది పాతాళం అనే ఒక మూవీ రాసామండి. అది టిఎస్ఆర్ ఫిలిమ్స్ మీడియా వాళ్ళకి చూస్తున్నారు. అది కథ ఇంకా కొద్దిగా ఇది ఉంది, క్లైమాక్స్ ఇంకా సెట్ చేయాలి దానికి. ఓకే, ఓకే. దాని తర్వాత మనకి కొరవాయి అనే ఒక కథ పెద్ద ప్రొడక్షన్ చెప్పబోతున్నాను. ఇంకోటి బొబ్బిలి అనే ఒక స్టోరీ, అది కూడా పెద్ద ప్రొడక్షన్ కే చెప్పబోతున్నాం అండి. ప్రస్తుతానికి అయితే ఈ 3 లైన్లో ఉన్నాయి. ఓకే, ఇవన్నీ అప్కమింగ్ అప్కమింగ్ రాబోయేది. దీంట్లో మంచి అంటే పెద్ద ఆర్టిస్టులు అందరు పెద్ద ఆర్టిస్టులు. ఎందుకంటే ఇప్పుడు అదే అయిపోయింది కదా, చిన్న పెద్ద ఆర్టిస్ట్ అంటే ఎక్కువ ఫేమస్ ఉన్న వాళ్ళని చూడాలనుకోవడం, స్టెప్ బై స్టెప్ ఎదగాలండి. అదే అలా చూడబోతామా కొద్ది వరకు? ఇప్పుడు మీరు ఏదైతే మనం పెద్ద పెద్ద ఆర్టిస్టులు అనుకుంటున్నామో వాళ్ళని ఈ అప్కమింగ్ మూవీస్ 100% చూడగలుగుతారు. 100%. మీ సినిమాలకి మా ఛానల్ నుంచి కంగ్రాచులేషన్స్ చెప్పాలనుకుంటున్నాం. ఎందుకంటే మీ అప్కమింగ్ మూవీస్ కూడా ఇదే విధంగా, ఎందుకంటే ఎంతో కష్టపడుతున్నారు, కష్టానికి దగ్గర ఫలితం అయితే దీంట్లో దక్కింది కదా. 100% అండి. సో ఇలానే మీరు మెల్లిమెల్లిగా వెళ్తున్నారు కాబట్టి అప్కమింగ్ మూవీస్ కి కూడా మంచిగా ఉండాలి, మంచి పెద్ద బ్యానర్స్ లో ఇలానే ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అంటే కమింగ్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్.